ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేసే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. మేడ్చల్ మండలం గౌడేవెల్లి గ్రామంలో నూతన ఇందిరాగాంధీ విగ్రహం ప్రారంభోత్సవంతో పాటు మోడల్ బస్ స్టాండ్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గౌడేవెల్లి గ్రామంలో ఇందిరాగాంధీ విగ్రహం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. స్థానిక సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ సొంత నిధులతో గౌడేవెల్లి గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద నిర్మించనున్న మోడల్ బస్ స్టాండ్కు భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గౌడేవెల్లి సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణరెడ్డి, గ్రామ అధ్యక్షులు వినోద్ గౌడ్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరిలమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైట్. మా గౌడెల్లి గ్రామంలోని వినోద్ గౌడ్ విలేజ్ కమిటీ అధ్యక్షుడు వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ఆవిష్కరించిన మా సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ గారికి, అదేవిధంగా కోశ్వర్ మెంబర్ గారికి, వార్డు మెంబర్లు, పోచంపల్లి మహిళా అధ్యక్షురాలు, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చి విచ్చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క అభినందనాలు. ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని, వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేసి మన దేశాన్ని కాపాడిన ఘనత ఆ గాంధీ కుటుంబానికే చెందుతుంది. అదే బాటలో మన రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ గారు కానీ అదే బాటలు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సీఎం అయిన మన యనమల రేవంత్ రెడ్డి గారి ఇంద్రమ్మ కమిటీలు వేసి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అదే సక్సెస్ చేస్తాడు ఖచ్చితంగా. ఈరోజు మా గౌడవెల్లి గ్రామంలో శివాజీ చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలు, మా పాలక వర్గం, కోఆప్షన్ సభ్యులు, గుండ్లపోచంపల్లి మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరిలమ్మ గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు మన దేశానికి చేసిన సేవలు మరవలేనివి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇందిరమ్మ ఇల్లు పేరు మీట ఏ గ్రామం కూడా మరి లేదు. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేద ప్రజలకు గుర్తు తెచ్చేది ఇందిరమ్మ. ఆమె గుర్తుగా మా గౌడవెల్లి గ్రామంలో మరి శివాజీ చౌరస్తాలో ఆమె విగ్రహానికి ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పాడు, రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ఇందిరమ్మ కట్టులు వేసి వాళ్ళ పాలన దిశగా నడిపేయాలని చేసి అనే ఉద్దేశం. చాలా మంచి నిర్ణయం. మరి ఆమె అడుగుజాడలో నడుస్తామని చెప్పి కోరుకుంటూ ఉంటాం.